వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే తాను చదువుకోగలుగుతున్నానని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సింధు అనే విద్యార్థిని చెప్పింది. జగనన్న త్వరగా బయటకు రావాలని ఓ మహిళ ఆకాంక్షించింది. తమ కాలనీలో వాటర్ సమస్య బాగా ఉందని మరో మహిళ తెలిపింది. చాలా మంది చదువుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు మా పేరెంట్స్ చదివలేరు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చదవగలుగుతున్నామని. జై జగన్, జై వైఎస్ఆర్. నేను జగనన్న అభిమానిని, జగనన్న చెల్లెల్ని. జగనన్న బయటకు రావాలి. మా ఇంట్లో కొన్ని ఎంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మా కోసం బయటికి రావాలి. మీరందరూ జగనన్న పార్టీ ఉండాలని గౌరవిస్తున్నాను. కానీ మేము చాలా కష్టాల్లో ఉన్నామమ్మా. మా కాలనీలో నీళ్ళ సమస్య చాలా ఉంది. కానీ మా సమస్యలు పరిష్కరించడానికి మీరు వచ్చినారని నమ్ముతున్నాము. మా సమస్యలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాము. వైఎస్ గారికే జై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే జై, షర్మిలమ్మ గారికే జై. ఇలా ప్రజల సమస్యలు వింటూ ప్రాబ్లమ్స్ చెప్పమని ప్రోత్సహిస్తూ ప్రజలకు వారి బాధ్యతను గుర్తు చేస్తూ ముందుకు కదిలారు షర్మిల.